అందరికీ నమస్తే. వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. నేను మూల శ్రీనివాస్. ఇంకా ఈరోజు టాపిక్ జై గణేష బై గణేష కాలుష్యం హమేషా. మరి ముఖ్యంగా అక్టోబర్ నెల నుంచి చూసుకుంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలలు మాత్రం తెలంగాణలో ఒక ముఖ్యమైన 3 పండుగలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఇక ఈ రోజుతో వినాయక నిమజ్జనం కూడా పూర్తవుతోంది. లక్షలాది విగ్రహాలు కూడా మరి తెలంగాణలోని నదులు, చెరువులు, కుంటలు, అలాగే ట్యాంక్ బండ్తో సహా మూసీ నదిలో ఎక్కడ దొరికితే అక్కడ, అంటే నీళ్ళు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఈ యొక్క బావులను సైతం మరిక మన విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నాము. ఇదే క్రమంలో మరొకసారి దేవీ నవరాత్రులు కూడా అతి సమీపంలో రాబోతున్నాయి. ఇక తెలంగాణ బతుకమ్మ అంటే తెలుసు, మరి అడవి పూలతో కూడా మనం పూజించే ఈ యొక్క మరి బతుకమ్మ పండుగ కూడా రాబోతుంది. దాంతోపాటు దానికంటే ముందు గౌరమ్మ. సో అడవి పూలతో పూజించే గౌరమ్మ బతుకమ్మలను కూడా మనం 9 రోజులు కూడా ఘనంగా పూజిస్తాం. ఆ తర్వాత నీళ్ళలో విసర్జనం చేస్తున్నాం. సో మొత్తానికి రోజుకైతే జల కాలుష్యం పెరుగుతోంది. దీంట్లో మరి ఈరోజు స్పెషల్ డిబేట్గా దీనిపై చర్చించబోతున్నాం. ఈరోజు డిబేట్లో మనతో పాల్గొంటున్నారు డాక్టర్ విజయ్ భాస్కర్ గారు. నమస్తే సార్. సీనియర్ అనలిస్టు విజయ్ నరా గారు ఉన్నారు. నమస్తే. నమస్కారం. ప్రతిరోజు మనం రాజకీయాల మీద డిబేట్లు చేస్తున్నాము. అయితే ఈరోజు ఖచ్చితంగా సమాజంలోని చిన్న పెద్ద ముసలి ముతక మేధావులు అందరూ కూడా పూర్తి స్థాయిలో మరిక ఆలోచించాల్సిన విషయం అయితే ఒకటి ఉంది. ఇప్పటికే గాలి కాలుష్యం అయిపోతుంది రోజుకి. ఇక నీరు కూడా ఇలాంటి మరి చూసినామే. ఈరోజు లెక్కలు చెప్తున్నారు 1,05,000 విగ్రహాలు, హైదరాబాదులోనే 1,05,000 విగ్రహాలు నిమజ్జనం చేసినామని కూడా పోలీస్ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఇక మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పార్టీ ప్రతినిధిగా నీలం రమేష్ గారు జూమ్లో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. రమేష్ గారు. సార్ నమస్తే అండి. ఓకే సార్, ముందుగా డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు చెప్పండి, ప్రతిరోజు మనం జలాలు కాలుష్యం చేసే కార్యక్రమమే శ్రీకారం చుడుతున్నాం. దీంట్లో గణేష్ నిమజ్జనం కావచ్చు, సో తర్వాత దేవి నవరాత్రులు వస్తున్నాయి, తర్వాత అడవి పూలతో పూజించే 9 రోజులు బతుకమ్మలు. అంటే ఇలా మనం ప్రతిరోజు మన నీటిని మనమే కాలుష్యం చేసుకుంటున్నాం. స్వచ్ఛమైన నీరు తాగాలంటే ఇప్పుడు 20 రూపాయలు 1 లీటర్ బాటిల్ కొనుక్కునే పరిస్థితి మనకు తలెత్తింది. గతంలో చెరువులో నీళ్లు మనం చేతులతో ముంచుకొని తాగినాం, కానీ ఆ పరిస్థితులు లేవు. అవన్నీ కూడా సెప్టిక్ ట్యాంకులుగా తయారవుతున్నాయి. ఇలాంటి వాటితో భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోతున్న పరిస్థితి. దాంతో ఇక పంటలు పండించాలంటే రైతులు పండించే పంటల్లో కూడా ఈ కాలుష్యంతో కూడిన ఆహారాన్ని తీసుకుంటూ 2 రకాలుగా మనం పూర్తిగా ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. డయేరియా, ఇక ఇట్లాంటి వ్యాధులు కూడా మనకు సంభవిస్తున్నాయి. సో దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలంటే? ఇప్పుడు మనం కల్చర్ వర్సెస్ మనకు ఈ పొల్యూషన్, ఈ 2 టాపిక్స్ మనకు ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత అది ఈ టీవీ ఛానల్ వాళ్ళు తీసుకున్నందుకు అభినందిస్తున్నాను. ఎందుకంటే రోజు మనం ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, సౌండ్ పొల్యూషన్ ఈ 3 మనం విపరీతంగా చూస్తున్నాం. సో వాటర్ పొల్యూషన్ ముఖ్యంగా తీసుకుంటే ఎప్పుడైతే ఈ గణపతుల అంటే మట్టితో ఆర్ క్లేతో కానీ లేకపోతే కౌ డంగ్ తోటి తయారు చేసే విగ్రహాలు ఉంటే బాగుంటుందని ఎన్నిసార్లు చెప్పినా కూడా కమర్షియల్గా చూస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేయబడి కెమికల్స్తో రంగులు వేయబడిన గణనాథులు ఎక్కువగా మనకు దారిలో కనబడుతున్నాయి. సో దీని మూలంగా మనకు వాటర్ కాలుష్యమే కాకుండా జనజీవనానికి కూడా కాలుష్యం ఏర్పడుతుంది. అంటే వాటర్లో ఉండే జీవరాశులు ఏవైతే ఉంటాయో అవి కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. చేపలు కూడా చనిపోతున్నాయి. ఏ జీవరాశులైనా చనిపోయే ఆస్కారం ఉంది. దానితో పాటు ఆ వాటర్ కలుషితమైన తర్వాత ఆ వాటర్ని మనం వాడటం వల్ల హ్యూమన్ బీయింగ్స్ కూడా డేంజరస్గా ఉంది. అంతేకాకుండా ఈ డీజే సౌండ్లు, ఈ ఈలలు, కేకలు ఇవన్నీ ఒక డెసిబుల్కి మించిపోయి సౌండ్ పొల్యూషన్ మనకు క్రియేట్ అవుతుంది. మన మెంబ్రెయిన్ అనేది చాలా సున్నితమైన మెంబ్రెయిన్ ఉంటుంది. అది కొంత మేరకు 11 to 14 మెంబ్రెయిన్ డెసిబుల్స్ వరకే యాక్సెప్ట్ చేసే సౌండ్ పొల్యూషన్ని చేస్తుంది. కానీ మనకు 100 డెసిబుల్ వరకు పోతుంది. కాబట్టి దీంతో మెంబ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఉస్టేషన్ ట్యూబ్ అని ఒకటి ఉంటుంది, సౌండ్ గ్రాస్ప్ చేసి ఆ పరికరం కూడా చెడిపోయే ప్రమాదం ఉన్నది. దానితో వాటర్ పొల్యూషన్ వలన మనకు గ్యాస్ట్రోఎంటరైటిస్ రావచ్చు, కలరా రావచ్చు, డైరియా రావచ్చు, కిడ్నీస్ డ్యామేజ్ అవ్వచ్చు. అంతేకాకుండా ఊపిరితిత్తులకు ఆ డస్ట్ పొల్యూషన్ పోయి మనకు ఊపిరితిత్తుల డ్యామేజ్ ఇప్పుడు కామన్గా చూస్తున్నాం రోజు. మొన్న మనము 22 ఏళ్ళ అబ్బాయి ఈ సౌండ్ పొల్యూషన్ వలన, లేకపోతే ఇతరత్ర ఈ ప్రీవియస్లీ ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఏముందో తెలియదు, కానీ సడన్గా స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. 2 రోజుల క్రితమే అయింది ఒక డెత్. సో ఇలాంటి కూడా తెలుసుకుని కూడా ఏమి చేయలేని పరిస్థితిలో గవర్నమెంట్
ఇటు ప్రజలు ఉన్నారు. వీరిని మనం అవగాహన పెంచే విధంగా చేయడం తప్ప వేరే దారి కనబడటం లేదు. ఎందుకంటే ఎంత గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ పెట్టినా దాన్ని చేయలేని పరిస్థితిలో ఉన్నాం. సో వాటర్, ఎయిర్ అండ్ సౌండ్ పొల్యూషన్, ఈ 3 పొల్యూషన్స్ని మనం నియంత్రించాలంటే అవగాహన పెంచాలి. వీలైనంత వరకు మనము క్లేకి సంబంధించిన ఆర్ న్యాచురల్ కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మట్టి గణపతులు చేసుకోవడం చాలా మంచిది. విసర్జనం అన్నది సపోజ్ చేయాలనుకుంటే అది ఒక పాండ్స్లలో ఒక స్పేర్గా ఎక్స్ట్రా పాండ్స్ క్రియేట్ చేసి ఈ మధ్య జిహెచ్ఎంసీ చేస్తున్నారు. దట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే ఆ వాటర్ని మనం డిస్పోజ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో తద్వారా లేదంటే ఇళ్ళల్లోనే లేకపోతే పక్కనే ఒక బకెట్లో కానీ చిన్న గణపతులకు లేకపోతే ఒక చిన్నది టబ్ లాగా ఒక తయారు చేసి అందులో ఇంటి పక్కనే ఇంట్లోనే అది విసర్జన చేసి ఆ మట్టిని వాళ్ళు ఇంట్లో వాడుకుంటే అది ఇంకా మంచిది. అలాంటి ప్రక్రియ ద్వారా చేయాలి. సౌండ్ పొల్యూషన్ అయితే నో డౌట్ డీజే కానీ ఇతరత్ర ఈ సౌండ్ని కంట్రోల్ చేసే విధంగా పొల్యూషన్ బోర్డు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్లీ ఉపయోగకరంగా ఉంటుంది. మరి సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు చెప్పండి, మనం ఎంతసేపు రాజకీయాలు మాట్లాడుకుంటున్నాము, తర్వాత ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నాం, అవి చేసే అభివృద్ధి కార్యక్రమాల విమర్శలు చేస్తున్నాం, కానీ ఒకవైపు ప్రకృతిలో ఏదైతే గాలి కావచ్చు, నీరు కావచ్చు పూర్తిగా కలుషితం అయిపోతుంది. దీంట్లో కేవలం ఓట్ల కోసం తప్ప ఏ ప్రభుత్వం కూడా క్షేత్రస్థాయిలో మరి ఇది నిర్మూలించాలని ముందుకు రావట్లేదు. ఓట్ల కోసం వెళ్తున్న క్రమంలో ప్రజలు కూడా నష్టపోతున్నారు. దీనికి మరి ఎట్లా విముక్తి జరుగుతుందంట? అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి కల్చర్ మనకు ఆనవాయితీగా కొన్ని వేల సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి పండుగలు జరుపుకోవడం కల్చరు భాగం. ఆ కల్చర్ గతంలో ఎట్లుండే, మంచి కల్చర్ తోటి అప్పటికప్పుడు చేసుకొని దాన్ని ఒక ప్రకృతిలో లీనమయ్యే విధమైనటువంటి కల్చర్ ఉన్నది. రాను రాను ఏమైందంటే ఇది ఒక ఎకనామిక్ యాక్టివిటీ లాగా అయిపోయింది. మనం నిన్న వినాయక చవితి అయిపోయింది. వినాయక చవితి 9 రోజుల పాటు ఎందుకు ఇంత జరుగుతుంది? ఇదంతా ఒక ఎకనామిక్ యాక్టివిటీ. 9 రోజుల పాటు రకరకాల ఇక్కడ పూజ సామాగ్రి నుంచి మొదలు పెడితే వినాయక విగ్రహాలు తయారు చేయటము, అయ్యగారు రావడం, మంత్రాలు చదవడము, నిమజ్జనం రోజు ఒక లారీ ఏర్పాటు చేయడము, ఒక డ్యాన్స్ ఉండడం, ఒక డీజే ఉండడం, ఓ ఎలక్ట్రీషియన్ ఉండడం, ప్రతి బండికి ఒక ఎలక్ట్రీషియన్, ఒక లైట్లు, జనరేటరు, సిస్టమ్. ఇదేంది ఇదంతా ఒక ఎకనామిక్ యాక్టివిటీ. ఇంత ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది. ప్లస్ మన సమాజం ఏమైంది, ప్రతి ఒక్కరు అప్పర్ మిడిల్ క్లాస్ లెవెల్లో లేరు. అప్పర్ మిడిల్ క్లాస్ లెవెల్ పోయారనుకో కొంచెం ఆలోచించేవాళ్ళు. మన ఇంకా పేదరికంలో ఉన్న సమాజము, మధ్యతరగతి ఉన్న సమాజము, ఫుడ్ కోసం కష్టపడుతున్నటువంటి సమాజము, ఈ సమాజంలో ఓ 9 రోజుల పాటు ఇది కానీ నెక్స్ట్ వచ్చే దేవి నవరాత్రులు కానీ బతుకమ్మ కానీ ఇవన్నీ ఏమైనాయి, ఫైనాన్షియల్గా ఒక క్యాపిటలిస్టిక్ కంట్రీలా అనుకోవచ్చు, ఎకనామిక్ యాక్టివిటీ జోన్ అయిపోయింది. ఇప్పుడు గతంలో గణేష్ ఖైరతాబాద్ పెద్ద గణేష్ విగ్రహానికి సంబంధించినటువంటి మామూలుగా జరిగేటువంటిది. ఇప్పుడు రాను రాను మొత్తం ఏమైంది, కార్పొరేట్ యాడ్స్ ఇవ్వడం, కార్పొరేట్ శక్తులు, కార్పొరేట్ పెద్ద పెద్ద అవి పెట్టడం, ఇటువంటి సిస్టమ్ ఉన్నప్పుడు జనరల్గా పొల్యూషన్ అవుతుంటుంది. ఈ పొల్యూషన్ని ఎట్లా మరి జనాభా ఎక్కువ మనది, ప్రతి ఒక్కరికి అందరినీ ధనవంతులు చేసి హయ్యర్ మిడిల్ క్లాస్ లెవెల్లో తీసుకోపోతే మీరు ఎవరింట్లో వాళ్ళు ఇంత చిన్న మట్టి విగ్రహం పెట్టుకొని పోయి చెర్లలో వేసేటువంటి సిచ్యువేషన్ ఉంటుండే. దీనికి ఎకనామిక్ యాక్టివిటీ రూపుదిద్దేసరికి ఇది పొల్యూషన్ మీరు అన్నట్టు పెరుగుతుంది, పొల్యూషన్ పెరుగుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ క్రమక్రమంగా చాలా సంవత్సరాలు పడుతుంది రియలైజేషన్ అయ్యి ఇది చేయడానికి. ఇక్కడ రాజకీయ పార్టీలు కూడా ఏంది, రాజకీయ పార్టీల ఓట్ల కంటే కూడా కార్పొరేట్ శక్తులు, ఎకనామిక్ యాక్టివిటీ ఉన్నటువంటి ప్రతిదీ వస్తు వినిమయం. ఇది వస్తువులు కొన్ని పూజా సామాగ్రికి ఎంత పడుతుంది, పూజా సామాగ్రి ఆడ షాప్ కూడా ఉంటాడు. అందుకే నీకు గతంలో ఇంకా కంట్రోల్ చేశారు. ఏది గణేష్ పెద్ద గణేష్ ఇవాళ పడేది, నిన్నటిదంటే ఈరోజు జరిగేది. ముందే ఒక రోజు ముందే చేసినటువంటి దానికి తీయడానికి, ఒక రోజు ముందు తీయడానికి ఎంత కష్టమవుతుంది ఏ ప్రభుత్వానికైనా అంటే, ఎందుకు ఈ ఫైనాన్షియల్ శక్తులు ఉంటాయి, రోజు ఏదో రకమైనటువంటి దాన్ని తట్టుకొని ఉండాలంటే కాదు. ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంటే ఏ గవర్నమెంట్లు కూడా ఏం చేయలేవు, ప్రభుత్వాలు కానీ ఇంకేదైనా కానీ అది నడవని. ప్రజలకేంది ఇలా ఉన్నాయనుకో, ఆ ఎలక్ట్రీషియన్కు 2000 ఏంది రాడు, ఆ 2 రోజులు 3 రోజులు కూలి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత డ్రైవరు, ఇద్దరు డ్రైవర్లు ఒక్కొక్క వ్యాన్కి 2 డ్రైవర్లను పెట్టాల్సి వస్తుంది.
పోలీసులు కూడా ఇంత దాదాపు 25,000 మంది పోలీసులు వాళ్ళని కూడా ఇందులో షిఫ్ట్లో సిస్టమ్ పెట్టి ఈసారి వాళ్ళకు 2-3 రోజులకు సంబంధించిన టీఐడిఐ వేయాల్సి వస్తుంది. ఇదంతా ఎంత పెద్ద యాక్టివిటీ. ఇంత పెద్ద ఎకనామిక్ యాక్టివిటీలో పొల్యూషన్ అనేది సమాజ ప్రజలందరికీ చిన్నగా కనిపిస్తుంది, కానీ పెద్ద ఎత్తున డ్యామేజ్ జరుగుతుంది వెనకంగా జరగని నష్టం. మరి ఆ డ్యామేజ్ విషయంలో ఏంది మాత్రమే మనం చూస్తున్నాం. ప్రజలు ఎందుకు మన ప్రజానికము ఇంకా అంత పెద్ద చైతన్యం డాక్టర్ గారు చెప్పినటువంటి హెల్త్ పాడే అంశం మీద కానీ ఏమంటారు ఒక రోజు కోసం ఏమవుతుంది అని, కానీ ఆ ఒక్క రోజు జీవితకాలంలో చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఊపిరితిత్తులు సార్ చెప్పినటువంటి నేపథ్యం ఇంత చైతన్యం రావాలి. ఇప్పుడు డాక్టర్ గారికి ఉన్నంత చైతన్యం ప్రతి సమాజంలో ప్రతి పౌరుడికి కనుక అంత చైతన్యం వచ్చినట్లయితే ఆటోమేటిక్గా అయింది. అంత చైతన్యం రావాలంటే ఎడ్యుకేషన్ పెరగాలి. ఎట్లాంటి ఎడ్యుకేషన్ పెరగాలి? మళ్ళా కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇక్కడ సమాజం పట్ల బాధ్యత ఉండేటువంటి అంశాలు కూడా ఎడ్యుకేషన్ ఎల్కేజీ నుంచి పెంపొందించుకురావాలి. ఇట్లా ఎల్కేజీ నుంచి ప్రతి దగ్గర నుంచి ఒక 10-15 సంవత్సరాలు కనుక ఇది కూడా ఎడ్యుకేషనే. ఓకే, విజయ్ గారు ఇక మనతో మాట్లాడేందుకు మరి సీనియర్ న్యాయవాది అంబల్ల మాధవి గారు ఉన్నారు. సో ఇక డాక్టర్ గారితో మాట్లాడదాం. సార్, ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున ఇప్పుడు ట్యాంక్ బండ్ ఉంది, దాని కింద మీ హాస్పిటల్ కూడా ఉంది. మీ దగ్గరకు వచ్చే రోగులు కావచ్చు, ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ హైదరాబాదు నగరం నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్కు సంబంధించిన ఈ వెదర్ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ నుంచి ఆ చుట్టుపక్కల ఒక స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో దాని ద్వారా కూడా గాలి కలుషితం అయిపోయి అంటే మీ హాస్పిటల్స్కు గిరాకీ పెరుగుతుంది. కానీ మీరు దీని అవేర్నెస్ ఎట్లా చేస్తున్నారు? అబ్సల్యూట్లీ రైట్ అండి. నేను గత 4 రోజుల నుంచి ట్యాంక్ బండ్ మీద పరిసర ప్రాంతాల్లో హెల్త్ క్యాంప్స్, ఫస్ట్ ఎయిడ్ కేర్ సెంటర్స్ రన్ చేస్తున్నాను. మాకు ఎక్కువగా పొల్యూషన్ ఎఫెక్ట్ అయ్యి అంటే ఆ కలుషితమైన నీళ్ళలో పడి స్కిన్ డ్యామేజ్, అట్లాగే లంగ్స్లలో వాటర్ పోయి లంగ్స్ డ్యామేజ్, అట్లాగే కిడ్నీ డ్యామేజెస్ ఎక్కువగా మనం కేసెస్ చూస్తూ ఉన్నాం. గ్యాస్ట్రోఎంటరైటిస్ ప్రాబ్లమ్స్, ఆబ్వియస్గా పర్టికులర్గా మనకు ఆల్టర్నేట్ సోర్స్ ఉండగా కూడా వాడుకోకుండా మేము అదే పిఓపి వాడతాం, అదే కెమికల్స్ వాడతాం, అదే సౌండ్ పెట్టుకొని డ్యాన్సులు చేస్తాము, కేకలు వేస్తామంటే అది కరెక్ట్ కాదు. దెర్ ఇస్ ఆల్టర్నేట్ సోర్స్ ఉంది. మనము ఖైరతాబాద్ గణపతి చేయడానికి కూడా క్లే విత్ అడిజివ్ మెటీరియల్ వాడితే దిస్ నాట్ ఎట్ ఆల్ పిఓపి వాడాలన్న రూల్ అని లేదు. అది వాడరు. ఎందుకు వాడరు? అదే థిన్ లేయర్ తోటి క్లే తోటి అడెజివ్ మెటీరియల్ తోటి తయారు చేయొచ్చు. అది ఎందుకు వాడరు? బికాజ్ దానికి అలవాటు పడాలి. దాన్ని ఒక ప్రక్రియ, ఒక టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలి మట్టితో తయారు చేయడానికి. దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలంటే అక్కడ కేవలం అక్కడే డిస్పోజ్ చేయొచ్చు. లేదు మీరు శోభయాత్ర చేసి కేవలం ట్యాంక్ బండ్లో వేయాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. దెర్ ఈస్ అ టెక్నాలజీ ఉంది. ఉన్నా కూడా ఈజీగా అయిపోద్ది పిఓపి తోటి. అది వాళ్ళకి అలవాటు పిఓపి తోటి చేయడం, మట్టితో చేయడం అలవాటు లేదన్నట్టుగా చేయడం. ఈ డీజే కూడా గవర్నమెంట్ తక్కువ డెసిబుల్ ఉన్న సౌండ్ సిస్టమ్స్ని ఉపయోగించి అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రతి పండాల్లో 9 రోజులు కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రతి పండాల్లో యువతకు అవేర్నెస్ క్రియేట్ చేసి ఇలాంటి మీరు సౌండ్ బాక్స్ పెట్టుకోండి, ఇలాంటి పెట్టుకోకండి, దీనివలన మీకు మెంబ్రెయిన్ డ్యామేజ్ అవుతుందని చెప్పడం. ఇలాంటి తప్పకుండా మనం చేయగలిగితే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. డాక్టర్లుగా మీరు ఎంతసేపు వచ్చిన రోగులకు మాత్రమే మీరు దానికి సంబంధించిన వైద్యం చేస్తున్నారు. సో మీకు ఆల్రెడీ ఒక స్లోగన్ ఉంటుంది అవేర్నెస్ గురించి. ఎస్. సో దాన్ని మీరు ఎందుకు పూర్తి స్థాయిలో ఎందుకని కమర్షియల్ కాదు, మేము కొంత సేవాభావం యాజ్ ఏ చారిటీ వర్గా ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అదే యాజ్ ఏ చారిటీ బేసిస్ లో మేము రెగ్యులర్ గా అన్ని యాక్టివిటీస్ ఫస్ట్ ఎయిడ్ కేర్ కానీ, సిపిఆర్ కానీ, పొల్యూషన్ కానీ వీటన్నిటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. కానీ దీనికి లార్జ్ స్కేల్లో మీడియా కూడా దోహదపడాలి, మీడియా హెల్ప్ చేయాలి. మీడియా హెల్ప్ చేస్తే ప్రతి ఒక్కరి చెవుల్లో పోవాలి. దాని యొక్క చెడు ఇప్పుడు మొన్న ఒక అబ్బాయి చనిపోయాడు, అది ఇంకా బాగా వ్యాప్తి చెందితే ఇలాంటి డీజేస్. గతంలో మనం ఎప్పుడు ఈ బాల్య వ్యవస్థలో గుండె జబ్బులు చూడలేదు, హార్ట్ అటాక్ చూసినాం. మన కోవిడ్ తర్వాత ఇదంతా ఒత్తిడితోనేనా? ఒత్తిడితో అంటే కోవిడ్ తర్వాత మనకు ఒక టైప్ ఆఫ్ లంగ్స్ డ్యామేజ్ ఉన్నాయి. ఆ లంగ్స్ లో మనకు ఈ వైరస్ వలన, కోవిడ్ వైరస్ ఇంకా ఆ లంగ్స్ క్లియర్, ఆ లంగ్స్ లలో మైక్రో క్లాట్స్ ఉన్నాయి. మేము సస్పెక్టింగ్ ఏం చేస్తున్నామంటే ఈ మైక్రో క్లాట్స్ హార్ట్కు పోయి హార్ట్ యొక్క రక్తనాళాలు బ్లాక్ చేస్తున్నాయి. కాబట్టి కోవిడ్ తర్వాత 13 ఏజ్ నుంచి 80-90 ఏజ్ వరకు కూడా మనం చాలా మంది హార్ట్ అటాక్
రాజ్ కుమార్ చూసుకోండి, గౌతమ్ చూసుకోండి అండ్ తారక రత్న, ఈ ముగ్గురు మీకు యావరేజ్ మిడిల్ ఏజ్ వాళ్ళే. అలా ఆ ముగ్గురు మళ్ళీ ఎక్సర్సైజ్ చేసే బాడీస్, జిమ్ పోయి చాలా జాగ్రత్తగా ఉండే బాడీస్, అయినా కూడా చూడండి అన్ఫార్చునేట్ ఉన్నాయి వాళ్ళకు కూడా, అయినా కూడా మనం ఇలాంటి డెత్స్ చూసాం. ఇలా కాకుండా 13-year గర్ల్ అమ్మాయి కూడా హార్ట్ అటాక్ తో, నిన్న 22 ఏళ్ళ అబ్బాయి సౌండ్ హార్ట్ అటాక్ తో చనిపోయారు. సో ఇవన్నీ అంటే కొత్తగా ఇప్పుడు మనం కార్డియాక్ అరెస్ట్, ఇక అబ్సల్యూట్లీ బ్రెయిన్ స్ట్రోక్ ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాం. అబ్సల్యూట్లీ రైట్. ఓకే డాక్టర్ గారు 1 minute. విజయ్ గారు మీరు చెప్పండి. ఇందాకే సీఎం గారు లైవ్లో మాట్లాడడం మనం విన్నాం. మూసీ నది ప్రక్షాళన, మూసీ సుందరీకరణ చేయబోతున్నాం అని చెప్తున్నారు. గతంలో కేసీఆర్ గారు కూడా చెప్పారు, మొత్తం ట్యాంక్ బండ్ నీళ్ళన్నీ తీసేసి దాంట్లో గోదావరి నీటి నింపుతాం, కొబ్బరి నీళ్ళ తయారు చేస్తామని ప్రభుత్వాలు చెప్తున్నాయి, కానీ ఆచరణలో సాధ్యం కావట్లేదు. ఇప్పుడు మూసీ సుందరీకరణ అనేది సాధ్యమవుతుందా? ఈ ట్యాంక్ బండును పూర్తిగా ప్రక్షాళన చేయకుండా అది సాధ్యమవుతుందంటారా? అది కష్టమైనటువంటి పని, పెద్ద కమిట్మెంట్ ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. దానికి సంబంధించినటువంటి అనేక సోషల్ యాంగిల్లో పర్యావరణ విషయాలు అనేకం వస్తాయి. ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఖాళీ చేసి నీళ్ళు కొత్తవి పెట్టాలంటే హుస్సేన్ సాగర్లో ఉన్న మట్టిని ఎత్తి ఎక్కడ పోయాలనే దగ్గర చర్చ వచ్చిందిగా. నీళ్ళు ఎక్కడ పోయాలి? ఫస్ట్ నీళ్ళు అనేది వదులుతారు సార్. నీళ్ళు అనేది మోటార్లు పెట్టో ఇంకేదో పెట్టో కిందికి వదులుతారు. వదిలిన తర్వాత అందులో ఉన్న సిల్ట్ అంతా కింది మొత్తం తీసి ఎక్కడ వేయాలి? సిల్ట్ కూడా తీయాలి. సిల్ట్ మొత్తం అదే కదా, మొత్తం తీస్తేనే శుభ్రం అవుతుంది. ఆ మట్టి అంతా తీసి ఎక్కడ పోయాలనే దగ్గరనే వచ్చింది. ఆ లోపు ఏమైంది, పర్యావరణం ఇక్కడ అన్ని పక్షులు వస్తాయి, ఇవన్నిటికి దెబ్బ తింటుంది అని కోర్టులకు పోవడం జరిగింది. ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఏంది, ఆ మట్టి తీసి ఎక్కడ పోయాలి? మట్టి తీసి పోస్తే సముద్రం దగ్గర పోయాలి. ఇంకెక్కడ పోసినా మళ్ళీ ఇందులోకే వస్తాయి కదా. వర్షంలో కొట్టుకుంటూ వచ్చి ఇక్కడ వస్తాయి. కృష్ణా బేసిన్లో వచ్చినా కృష్ణా నదిలోకి పోతాయి. మరి ఎక్కడ పోయాలి? ప్రకాశం బ్యారేజ్ దాటినాక పోయాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. గోదావరిలో కూడా ఇవన్నీ ఆలోచించినటువంటిది అప్పుడు ఏ ప్రభుత్వం. మరి ఎట్లా క్లీన్ చేయాలి? అక్కడ ఆగిపోయింది. రేపు మూసీకి సంబంధించింది ఏంది, మూసీకి తేమ్ నది ఇంత ఉన్నది. మూసీకి సంబంధించి అటు ఇటు ఒక 1/2 kilometer అన్న అన్ని బిల్డింగ్లు కూలగొట్టాలి, అన్ని సిల్ట్ తీయాలి, అంత మొత్తం మొదటి నుంచి చేసుకుంటూ రావాలి. అది అది ఎంత ఇబ్బంది వస్తుంది, దానికి పర్యావరణ ఇబ్బందులు. ఇప్పుడు ఈ ట్యాంక్ బండ్ ఇట్లానే ఉండాలా? నీళ్ళు అట్లే ఉండాలా? బ్యాడ్ స్మెల్ తో ఆ చుట్టుపక్కల మరి ఒక దిక్కు దానికి ఏంది అంటే నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ ఇవన్నీ కూడా పూర్తిగా మనం ఒక దాని పర్యాటక ప్రాంతంగా పిలుచుకున్నాం. హైదరాబాద్కు గుండెకాయ అంటే ట్యాంక్ బండ్, కానీ అందులో నీళ్లు అయితే దానికి ప్రభుత్వాలు నీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసే ప్రక్రియ మిషన్స్ పెట్టారు. అవి ఎక్కువగా పెట్టాలి. ఒక సందర్భంలో నీళ్ళని తీసి కొత్త నీళ్ళు, ఎందుకు గోదావరి కృష్ణా వాటర్ ఎత్తిపోతల్లో తీసుకొస్తున్నటువంటి ఎట్లా గండిపేటకు దీనికి పోస్తున్నటువంటివి ఉన్నాయి, నీళ్ళు పెట్టాయి. దీనికి కూడా నిరంతర ప్రవాహం. ఆల్రెడీ ఏం చేశారంటే గతంలో, ఇప్పుడు ఆల్రెడీ తగ్గింది. ఇంకా మొత్తం ఏంది, కుకట్పల్లి నుంచి వచ్చేటువంటి వరదని మొత్తం కూడా కాల్వ డైవర్ట్ చేసి సంజీవరెడ్డి పార్క్ దగ్గర నుంచి డైవర్ట్ చేసి మూసీలోకి రాకుండా డైరెక్ట్ హుస్సేన్ సాగర్లోకి రాకుండా కాలువల నుంచి బయటికి పంపించారు. ఇప్పుడు బయట కూడా అవుతున్నాయి. మూసీ కాలువ మొత్తం ఉంది కాబట్టి ఈ కాలువలనే కొన్ని మిషన్స్ పెట్టాల్సి వస్తుంది, నీటి శుద్ధి యంత్రాలు పెట్టాల్సి వస్తుంది. వరదలు వర్షాలు బాగా కురిసినప్పుడు ట్యాంక్ బండ్లో కూడా నీళ్ళు ఎక్కువైపోయి ఆ గేట్లు తీసినప్పుడు అదంతా కూడా మళ్ళీ నాలాల నుంచి మూసీలోకి వెళ్ళడం, మూసీలోకి వెళ్ళడే కదా. ఈ పరిస్థితిలో దీన్ని శుద్ధి చేయకుండా దాన్ని మనం చేయలేదు, అంతే కదా. అందుకని ఆ లోపు ఇవి శుద్ధి యంత్రాలు పెడతాం, మధ్య మధ్యలో శుద్ధి యంత్రాలు పెట్టాలి. ఎక్కడి వరకు గట్కేశ్వర అవతల మొత్తం దాదాపు భువనగిరి దాకా దీన్ని శుద్ధి యంత్రాలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నీటి శుద్ధి కేంద్రాలు పెడితేనే అంతో ఎంతో కొంచెం శుభ్రం అవుతాయి. అప్పటికీ ఉంటుంది, ఉండదని కాదు. ఇది అవేర్నెస్ ఇక తర్వాత ప్రభుత్వం ఇది కూడా ఏంది, ఎంతో చిత్తశుద్ధితో చేయాలి. ఇది సిల్ట్ తీసేదానికి ప్రత్యామ్నాయ టెక్నాలజీ వస్తే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వస్తుంది. ఇది పర్యావరణానికి, ఎందుకంటే ఇవన్నీ వస్తాయి, పక్షులు ఉన్నాయి, దీన్ని ఎందుకంటే కొద్ది రోజులు అప్పుడే హుస్సేన్ సాగర్ని ఖాళీ చేసే ప్రక్రియ మొదలు పెట్టిర్రు. మనం అప్పుడు చూసినప్పుడు సగం ఎండిపోయిన తర్వాత ఇష్యూస్ వచ్చినాయి కదా, తీసి ఎక్కడ పోయాలి, ఈ మట్టిని మొత్తం తీసి ఎక్కడ పోయాలి అనేదే పెద్ద ఇష్యూ అయింది. ఈ లోపు దాన్ని అటు డైవర్ట్ చేసిండ్రు. దీన్ని మేజర్గా వచ్చి ఇప్పుడు హుస్సేన్ సాగర్కి ఏమైందంటే మేజర్గా వచ్చే మురికి కాలువని మొత్తం డైరెక్ట్ కాలువలకి హుస్సేన్ సాగర్లోకి రాకుండా డైరెక్ట్ డైవర్షన్ చేశారు. అందుకే ఇప్పుడు అంతో ఇంత తగ్గి ఉన్నది. నువ్వు అట్నే వచ్చుంటే ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఇంకా ఘోరంగా ఉండేటువంటి సిచ్యువేషన్ ఉండేది. దాన్ని ఆ మాత్రం తగ్గించారు. అంటే ఈ మధ్య కాలంలో హైడ్రా అనే సంస్థ కూడా కొంత పవర్ఫుల్గా వెళ్తుంది, అక్రమ కట్టడాలను కూడా కూల్చేసే దిశగా కూడా ముందుకెళ్తుంది. ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం హైదరాబాదు ఏదైతే నడిబొడ్డున సెక్రటేరియట్ ఒకవైపు
అటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉంది, నెక్లెస్ రోడ్డు, ఇవంతా ఒక వ్యవస్థ. మనకు హైదరాబాద్కు చెప్పుకోదగ్గ ప్లేస్ ఏదైనా ఉంటుందంటే ఆ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం. అలాంటి ట్యాంక్ బండ్లో నీళ్లు ఇంత రోజు రోజుకు మలినం కావడం అంటే ఇవాళ సివి ఆనంద్ గారు పోలీస్ కమిషనర్ గారు చెప్పిన లెక్కల ప్రకారం అయితే హైదరాబాద్ నగరంలోనే 1,05,000 విగ్రహాలు నిమజ్జనం జరిగినాయి ఇప్పటి వరకు. ఇంకా జరుగుతున్న ఆ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందాక డాక్టర్ గారు అన్నట్టు అవన్నీ మట్టి విగ్రహాలు అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నీటిని ఇంకో నీటితో గోదావరి జలాలతో మురికి నీటి కలిపితే ఆటోమేటిక్గా శుద్ధి అయిపోతాయి. కానీ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలు ఇప్పుడు ఇది అయిపోయింది, 9 రోజులు అయిపోయింది. లక్షల విగ్రహాలు చెరువుల్లో, కుంటల్లో, నదుల్లో కూడా విసర్జన చేస్తున్నారు. రేపొద్దున దేవీ నవరాత్రులు వస్తున్నాయి. తర్వాత బతుకమ్మ. అంటే రోజు రోజుకు మనం ఒక కాంపిటేటివ్ వేలోనే పోతున్నాం. కానీ పర్యావరణాన్ని మనం పట్టించుకోకుండా మన హెల్త్లు మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం. సో దీంట్లో ప్రభుత్వాల బాధ్యత కొంత ప్రజలకు అవేర్నెస్ చేయాలి. కానీ ఎందుకనో ప్రభుత్వాలు చెప్పిన మాటలకు చేతలకు ఎక్కడ పొంతం లేకుండా క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదు. దీని పట్ల మీడియా కూడా నిన్న మీడియాలన్నీ చూపించాయి. ఖైరతాబాద్ విగ్రహం బయలుదేరింది, అడుగడుగు లైవ్ పెట్టారు. సో వాళ్ళు కూడా ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా ప్రతి ఏడాది ఒక్కో అడుగు పెంచుకుంటూ ఇప్పుడు 72 అడుగులు ఆ విగ్రహం 72 అడుగుల విగ్రహాన్ని నిమజ్జనం చేస్తే వాళ్ళకు వచ్చే కిరీటం ఏముంది? మరి దానికోసం అది తయారు చేయడానికి ఎన్ని రసాయనాలు వాడుతున్నారు, కెమికల్స్ వాడుతున్నారు. సో ఇట్లాంటి అన్నిటి మీద మరొక అవేర్నెస్ తీసుకురావడం కోసం మీలాంటి జర్నలిస్టులు కానీ మీడియా కానీ ముందుకు రావాల్సిన అవసరం లేదంటారా? ఉన్నది, ముందుకు రావాలి. ఇదేంటంటే ఇన్ని సంవత్సరాలు ఉన్నది కాబట్టి ప్రజల మనసులో ఒక భావజాలము, మన ఏది ఒక హిందూ సెంటిమెంట్ ముఖ్యంగా ఉన్నటువంటిది ఒకేసారి కాదు. ఇప్పుడు క్రమంగా ఏమైంది, ఈసారి హైకోర్టు తీర్పుతో అందులో నిమజ్జనం చేయొద్దని అన్నది. క్రమంగా అంతలో ఇంకెత్తు పెడుతుంటే ఇంత ఎత్తు వరకే పరిమితం అయినాయి కొన్ని చోట్ల. నెక్స్ట్ అన్ని మట్టితో తయారయ్యే విధంగానే క్రమంగా ప్రభుత్వం ప్రెజర్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది క్రమక్రమంగా చేస్తుంది ఏ గవర్నమెంట్ ఉన్నా. ఒకేసారి చేస్తే ఏంటంటే సెంటిమెంట్ దెబ్బతిన్నాయని ఒక ఆందోళనలు మొదలైతే ఇవన్నీ ఇప్పుడు హైకోర్టు అందులో చేయొద్దంటే ఈసారి ట్యాంక్ బండ్ అటువైపు కానియలేదు. నెక్స్ట్ టైం ఇంకొంచెం రిస్ట్రిక్షన్స్. అంటే ఇది కూడా ఒకే సంవత్సరం 2 సంవత్సరాలు ఒక 10 సంవత్సరాలు పడుతున్నాయి. ఎందుకు? ప్రజల్లో మనకు ఉన్నటువంటి కల్చర్ కావచ్చు, మనకు ఉన్నటువంటి సెంటిమెంట్లు కావచ్చు, అటువేదో మీరు రాజకీయ పార్టీలకు ఒక ఇది అనేసరికి ఒక రాజకీయ పార్టీలు మీదేసుకుంటుంటాయి. ఇటువంటి అన్నీ వస్తుంటాయి. అన్నింటిని సమన్వయం చేసుకొని ముందు పోయేసరికి చాలా టైం పడుతుంది. జరగాల్సిన నష్టం జరుగుతుంది. ఇది అందుకనే ఒకవైపు ఎడ్యుకేషన్, ఎల్కేజీ నుంచి ఎడ్యుకేషన్ రావాలి. ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నిరంతరం దాన్ని చేసి పండుగ వస్తుందంటే ఒక 4 రోజుల నుంచి తయారీదారుల దగ్గర నుంచే మొదలు పెట్టాలి. మట్టితో తయారు చేసే అటువంటి సిస్టాన్ని, కలర్స్ అక్కడికి ఒక 4-5 సంవత్సరాల నుంచి కొంచెం తేడా ఉంది. అంతకుముందు కంటే ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. ఇప్పుడు 1,00,000 దాంట్లో చాలా మట్టి విగ్రహాలు కూడా ఉన్నాయి. కానీ కలర్స్ వాడడం ఇవన్నిటిని కూడా తగ్గించే విధంగా సైజ్ చిన్నగా చేయడము చేశారు. ఇంత సైజు ఉండొద్దు, ఇంతకంటే ఎక్కువ సైజు ఉంటే పర్మిషన్ తీసుకోవాలి అనేవి క్రమంగా పెడుతున్నారు. ఇవి టైం పడుతుంది. ఇప్పుడు ఇళ్ళ వద్దు అంటే చుట్టుపక్కల ఇంకెక్కువ చేశారు. ఈడ 1,00,000 విగ్రహాలు దాటిపోయినప్పటికీ ఇంకా చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల చిన్న చిన్న పాండ్స్ ఏర్పాటు చేసి అందులో కూడా చేశారు. అన్ని అట్లా ప్రతిదీ మట్టితో చేయడం, చెరువులలో వేయడం, చిన్న చిన్న పాండ్లలో వేపియడం, ఇవి చేస్తూ ఉంటే ఫలితాలు వస్తాయి. ఈలోపు నెక్స్ట్ ఒక జనరేషన్ ఎడ్యుకేషన్ ఇది ఈ జనరేషన్లో జరుగుతుంది. నెక్స్ట్ జనరేషన్ వచ్చేటువంటి దాంట్లో వాళ్ళ పిల్లలు కనుక ఎల్కేజీ నుంచి పెట్టినట్లయితే ఈ పాటికే పెట్టాల్సింది. ఇది అంతేంది, ఇదంతా ఒక ముందు చూపు ఉన్నట్లయితే 10-20 సంవత్సరాల క్రితమే ఎల్కేజీ నుంచి పెడితే ప్రతి క్లాస్లో పెట్టినట్లయితే వాళ్ళు ఏజ్కి వచ్చేసరికి చదువుకొని ఒక ఈ ఏజ్కి వచ్చేసరికి వాళ్ళు ఎవరైతే గణేష్ మండపాలు పెడుతున్నారో పెట్టినటువంటి సందర్భంలోనే వాళ్ళు ఒక ప్రజల్లోనే చైతన్యం వస్తుంది. ప్రజల్లో చైతన్యం రావడానికి ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నియంత్రించే చర్యలు తీసుకోవాలి. నియంత్రించుకొని చిన్న దాన్ని కంట్రోల్ చేస్తుంటే తగ్గుతుంది. అసలు యాక్చువల్గా సొంతంగా ఇంట్లోనే మట్టి చేసుకొని దీని రీజన్ మళ్ళీ ఇంత ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతున్నది కాబట్టి వదలరు. దీన్ని ఏంటంటే ఎవరు కానీ మండపాలు పెడుతున్నారు అనుకో, మండపం పెట్టినటువంటి నేపథ్యంలో ఆ 10 రోజులు అక్కడ ఒక పెద్ద యాక్టివిటీ ఉంది. ఆడ ఆ 10 రోజులు కొంతమంది పని వదిలిపెట్టి ప్రతిరోజు పండగే కదా వాళ్ళు సెలబ్రేషన్. అంటే డబ్బులు పండగ అంటే తిండి లేదనుకో ఏముండదు. పేదరికంలో గతంలో కల్చర్ ఉన్నప్పుడు ఏముండే, ఆ ఒక్కరోజు పండగ అంటే ఒకటే రోజు. ఇప్పుడు 9 రోజులు రకరకాల ఉంటున్నాయి కదా, డ్యాన్సులు, లిక్కర్ కూడా వాడుతున్నటువంటి కొన్ని చోట్ల లిక్కర్ కూడా వాడుతున్నారు. ఇదంతా ఒక యాక్టివిటీ అవుతుంటే ప్రతి సంవత్సరం దాన్ని పెరుగుతున్నది. ఈ అదనపు యాక్టివిటీ ఎక్కువ అయిపోతుంది పూజల కంటే కూడా.
భక్తి ఉన్నది. భక్తి భావాన్ని మనం గౌరవించాల్సిందే. భక్తి భావాన్ని ఎకనామిక్ యాక్టివిటీ చేసేసరికి ఇక అది ఎకనామిక్ యాక్టివ్ ఉన్న తర్వాత అసలు తగ్గేది ఉండదు. అది పాటలు సినిమా పాటలు పెడుతున్నారు. ఇంత ఎకనామిక్ అది కూడా విషయ సంస్కృతే కదా. మన సంస్కృతి సంప్రదాయం మనం గౌరవించాలి. ఆ సంస్కృతి సంప్రదాయాలను పద్ధతి ప్రకారం చేసుకుంటూనే మనము పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి తప్ప ఇదంతా ఆఫ్ చేయమంటే ఆఫ్ చేయలేనటువంటిది. ఈ ఎకనామిక్ యాక్టివిటీని ఎట్లా ఆఫ్ చేయాలి? డీజే పెట్టొద్దని చెప్పడం, పెట్టొద్దు. ఆ డీజే పెట్టకపోతే డీజే మీద బతికేటోడు ఏం కావాలి? వాడికి ఇది సీజన్, పండుగ సీజన్లో వాడిని రేటు పెట్టుకుని వాడిని బతుకు తెరువు చూసుకుంటాడు. ఆ తర్వాత ఎలక్ట్రీషియన్లది, ఆ తర్వాత డ్రెస్, ఇప్పుడు ఏంది డ్రెస్ కోడ్ కూడా పెడతారు కదా, డ్యాన్స్ వేస్తానికి డ్రెస్ కోడ్, డ్యాన్స్లు వేసేవాళ్ళు, ఇదంతా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇదంతా ఎవరు అంటే కొంత ఉపాధి మార్గాలు కూడా దెబ్బతింటాయి. అదే కదా, అందుకే ఉపాధి మార్గాలు దెబ్బతింటాయి అనే కదా. పిఓపిది ఏంది, మాకు మట్టితో తయారు చేసి సార్ చెప్పినట్టు టెక్నాలజీ అడాప్షన్ చేసుకోలేదు, మా ఉపాధి దెబ్బతింటది. మళ్ళీ వాళ్ళు పొలిటికల్ వాళ్ళు మా వినాయకులతో మేము బతాం సార్, 10 రోజులు కూలి సంవత్సరం అంతా చేస్తే ఆ 10 రోజుల పండుగ కోసమే మేము ఎదురు చూసేది. 10 రోజులు మా ఉపాధి, ఇన్ని లక్షల మంది, ఇన్ని వేల మంది ఉన్నాం, మాకు ఆల్టర్నేటివ్ చూపించని ఒకటి అంటారు. ఆల్టర్నేటివ్ చూపించే ప్రభుత్వం చూపిస్తే బాగానే ఉంటుంది, కానీ చేయలేరు. అది పోతుందని చెప్పి ఇంతలో వేరే రాజకీయ పార్టీ వినాయక విగ్రహాలు తయారు చేయనియరా అనేది వస్తుంది, సెంటిమెంట్ వస్తుంది. మా హిందూ అవన్నీ ఇంత ముడిపడి ఉన్నది మన పండుగలలో. మన హిందూ పండుగల్లో భారతదేశంలో ఉన్నటువంటి దాంట్లో ఇంత ముడిపడి ఉన్నటువంటిది, ఇంత క్లిష్ట, ఇందులో రాష్ట్రానికి సంబంధించింది కాదు, దేశానికి సంబంధించింది. ఇదేంటి ఇప్పుడు నిన్న దాదాపు అన్ని దేశం అంతా ఏంది, బాంబే, పూణే, నాగ్పూర్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఎన్ని లక్షల విగ్రహాలు ప్లస్ ఎన్ని కోట్ల మంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎన్ని కోట్ల యాక్టివిటీ జరిగింది. మనీ కూడా యాక్టివిటీ కదా, హిందూ సమాజం మొత్తం ఇన్వాల్వ్ అయ్యింది. దాదాపు హిందూ సమాజం అంతా ఇన్వాల్వ్ అయ్యి 10 రోజుల పాటు ఎంత ఫైనాన్స్ యాక్టివిటీ, ఇంత యాక్టివిటీ ఉన్నప్పుడు ఒకటే రోజు కాదు. ఇక పర్యావరణానికి ఇక ఎంత తక్కువ నష్టమా అనేది ఆలోచించుకోవాలి. ఓకే విజయ్ గారు 1 minute డాక్టర్ గారితో మాట్లాడు. సో మనం ఘనంగా చేసుకుంటున్నాం, ఒక విషయ సంస్కృతి వైపు మన సాంప్రదాయం సంస్కృతి అంతా కూడా డైవర్ట్ అవుతుంది. సో మనం చూసినాం నిన్న ట్యాంక్ బండ్ దగ్గర సినిమా పాటలతో పిల్లలు డ్యాన్సులు చేయడం. సో ఓకే, వాళ్ళ ఎంజాయ్మెంట్ను మనం కాదనేది లేదు. అట్ ద సేమ్ టైం భక్తి నుంచి మనం వేరే దిశగా వెళ్తున్నాం. మట్టి విగ్రహాల నుంచి మనం పిఓపి విగ్రహాలు చేసుకునే పరిస్థితి వస్తుంది. అంటే గత్యంతరం లేకుండా చేస్తున్న పరిస్థితి. దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత. అఫ్కోర్స్ డాక్టర్లు మీ దగ్గరికి రోగులు వస్తే ట్రీట్మెంట్ చేయడమే కాకుండా కొంత మీరు కూడా అవేర్నెస్ క్యాంపులు, ఇంకా ముఖ్యంగా దీంట్లో సంభవించే రుగ్మతలు ఏమున్నాయి మీరు చెప్పండి. ఇప్పుడైతే ప్రస్తుతము ప్రపంచం అంతా కార్నివల్స్ అంటూ జరుగుతూ ఉంటాయి. కార్నివల్స్ అంటే బ్యూటిఫుల్ ప్రొసెషన్స్. దాని గురించి దేశ విదేశాల నుంచి జనాలు పోయి అక్కడ ఒక టూరిజం డెవలప్మెంట్ గురించి అని రకరకాలుగా యాక్టివిటీ చేస్తారు. ఎప్పుడైతే మనం సపోజ్ క్రిస్మస్ డే అప్పుడు కానీ న్యూ ఇయర్ డే నాడు గోవాలో ఎట్లా సెలబ్రేట్ చేస్తాం, అట్లా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. అలాగే మనకు హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. ఏది గణేష్ ఫెస్టివల్స్. ఈవెన్ మీరు బాంబేలో కూడా ఉన్నా కూడా బాంబే కన్నా ఎక్కువ హైదరాబాదు, హుస్సేన్ సాగర్, ఈ విగ్రహాలు రావడం ఇదంతా ఒక, నిన్న మీరు చూస్తే చాలా ఇంటర్వ్యూస్ మన ఆంధ్ర నుంచి ఎక్కువ జనాలు వచ్చి ఇక్కడ ఈ విగ్రహాలను చూడడానికి జనాలు వచ్చారు. ఇది ఒక టూరిజం డెవలప్మెంట్. విదేశీయులు కూడా వచ్చారు. సో టెక్నికల్ గా ఇవన్నీ ఓకే, వీటిని మనం కాదనట్లే. కానీ పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మన బాడీ మీద ఎఫెక్ట్ అయ్యాయి. జీవరాశులలో మనం కూడా ఒకరం కాబట్టి మన కిడ్నీలు, మన బ్రెయిన్, మన హార్ట్, మన చర్మము, మన పేగులు అన్నీ ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల మనకు రాబోయే 4-5 వారాల్లో తెలుస్తాయి ఎవరు ఎట్లా ఎఫెక్ట్ అయ్యారని. బట్ న్యాచురల్గా వాటర్ పొల్యూషను గ్రౌండ్ వాటర్ అవుతుంది. గ్రౌండ్ నుంచి మళ్ళీ మనం బోర్స్ ద్వారా కానీ ఇతరత్ర ప్రక్రియల ద్వారా మనం ఆర్ఓ వాటర్ చేసుకుని అదే తాగుతున్నాం. డాక్టర్ గారు, అంటే మనం గతంలో బావుల నుంచి కానీ తర్వాత అంటే భూగర్భ జలాలు సేవించినప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం ప్యూరిఫైర్ వాటర్ తాగుతున్నాం. అఫ్కోర్స్ ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ మంజీరా వాటర్ కావచ్చు, తర్వాత మన బాటిల్స్ కావచ్చు, లేకుంటే ప్యూరిఫైర్, ఈ వాటర్ తాగినప్పుడు మన గొంతుకు ఏం కాదు. ఎక్కడైనా మనం అంటే వ్యవసాయ బావి వాటర్ తాగినప్పుడు మన గొంతులో నొప్పి వస్తుంది ఆటోమేటిక్గా. నేను చాలాసార్లు గమనించిన ఎలర్జీ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఇదైతే మీ దగ్గర కూడా చాలా, అది జీరో, అది ఫిల్టరేషన్ జరగదు కాబట్టి. అంటే దాంట్లో వాటర్ పొల్యూటెడ్ వాటర్ టు సీపేజ్ వస్తుంది కాబట్టి బావిలలో ఆ వాటర్ కరెక్ట్ కనీసము వడబోసి కాల్చి వడబోసి తాగుతాయనో మంచిది. కానీ అట్లాంటి పద్ధతుల్లో కొన్ని కుటుంబాలు చేయవు కాబట్టి ఆ వాటర్. జూమ్ లో కాంగ్రెస్ నాయకులు నీలం రమేష్ గారు ఉన్నారు,
నీలం రమేష్ గారు అన్నా ఇప్పుడు చెప్పండి, వాస్తవానికి మరి తెలంగాణ సీఎం ప్రపంచంతోనే పోటీ అనే మాటలు ఇందాక మాట్లాడారు, మీరు విన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం అని కూడా చెప్పారు. సో మూసీ నది ప్రక్షాళన చేయాలంటే ముందుగా మరి ట్యాంక్ బండ్ కావచ్చు, హైదరాబాద్లో ఉన్న ఏవైతే నాలాలు ఉన్నాయో వీటన్నిటిని శుద్ధి చేయడం అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టును కూడా ఆయన సాహసోపేతంగా తీసుకున్నారు. ఆయనకు న్యూస్ 360 తరఫున, మీ తరఫున, స్టూడియోలో ఉన్న గెస్ట్ల తరఫున కూడా మరి ఆయనను అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం నడవడమే కష్టంగా ఉన్న రోజుల్లో ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొని, అంటే గత ప్రభుత్వం అప్పులు చేసింది, సో వడ్డీలకే ఆదాయం సరిపోతుంది, ఈ రకంగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఆయన తీసుకున్న కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా మరి కొంత హర్షం వ్యక్తం అవుతోంది. హైడ్రా లాంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ప్రజల ఆరోగ్యాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్లో 1.5 కోటి పైగా జనాలు ఉన్నారు, ప్రజలు నివసిస్తున్నారు. సో వారి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించిపోతుంది. దీంట్లో ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది, ఇప్పుడు వాటర్ పొల్యూషన్ అవుతుంది. ఇక మరి ఈరోజు మార్నింగ్ సివి ఆనంద్ గారు, పోలీస్ కమిషనర్ గారు వెల్లడించిన గణాంకాల ప్రకారం గ్రేటర్లో 1,05,000 విగ్రహాలు, అంటే మార్నింగ్ ఆయన చెప్పిన లెక్కల ప్రకారం ఈ వినాయకునికి సంబంధించిన విగ్రహాలు నిమజ్జనం అయిపోయినాయి. సో ఇంకా కొనసాగుతోంది, ఇంకో 20-30 వేల విగ్రహాలు కూడా ఉన్నాయి. అంటే 1,00,000 విగ్రహాలు గణేష్, అంటే మన జై గణేష బై గణేష అనుకుంటూనే మరి కాలుష్యం హమేషా అనే దిశగా కూడా మరి పెరుగుతున్న వ్యవస్థలో ప్రభుత్వాల బాధ్యత ఏముంది. సో దీంట్లో ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు 10 నెలలుగా అధికారంలో ఉన్నారు. సో ఈ 4 సంవత్సరాల్లో మరి మీరు చేయాలనుకున్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. సో దీంట్లో ట్యాంక్ బండ్ కూడా ఉందా, ఏం చేయబోతున్నారు, ప్రజలను ఎట్లా అవేర్ చేయబోతున్నారు? ఇప్పుడు పాయింట్ టు పాయింట్ చెప్తాను మీకు క్లియర్గా. మనం ఇది 2 భాగాలు విద్దాం. మనం తెలంగాణ కోసం ఎట్లయితే జీరో నుంచి పోట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ 10 సంవత్సరాలు, ఈ 10 నెలలు మీరు కంపేర్ చేసినట్లయితే ఆ 10 సంవత్సరాలలో ట్యాంక్ బండ్లో కొబ్బరి నీళ్ళు తాగుతా అన్నాడు కేసీఆర్. అంటే ఒక్క స్టెప్ వేసి ఉంటే కేసీఆర్ ఆ రోజు, ఈరోజు హైడ్రా ఎట్లయితే వేసామో ఆ రోజు వాళ్ళు మాటిచ్చిన ప్రకారంగా వాళ్ళు టవర్లు కడతామన్నారు, ఇంకేమో అన్నారు, ట్యాంక్ బండ్ చుట్టూ ఇంకేమేమో పెద్ద పెద్ద మాటలు చెప్పింది. అవన్నీ 1% చేసిన వాళ్ళ రాజకీయం పక్కకు పెట్టి తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజలు మాకు ఇచ్చిర్రు గౌరవం అని ఒక్క పని చేసినా ఈ రోజు మనం డిబేట్ చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే మార్పు అనేది వచ్చేది ఒకటి. నెక్స్ట్ మీరు చెప్పినట్టుగానే మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఈ 10 నెలల్లో. అంటే మళ్ళీ మనం ఏంటంటే జీరో నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నాం. సో డెఫినెట్లీ దీనికి కూడా మనకు చాలా మంచి ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు, చేస్తారు. ఇప్పుడు మూసీ నది ఎలా అయితే చేస్తా ఉన్నామో ట్యాంక్ బండ్ అనేది మీరు అర్థం చేసుకోండి. హైదరాబాద్ నడి ఒడ్డులో అది బెస్ట్ టూరిజం స్పాట్. అంటే ప్రపంచంలోనే కొన్ని దేశాలు మాత్రమే అవకాశం ఉంటుంది. అంటే నడి సిటీలో ఇంత మంచి వాటర్ ఉండి, ఒక రోడ్ ఉండి, ఇవన్నీ ఉండి అవకాశం. నక్లెస్ రోడ్ అని ఎందుకు పెట్టారు? నక్లెస్ లాగా ఉంటుంది కాబట్టి. సో దాన్ని ప్లాన్ చేసుకున్నప్పుడు అంత ఉందని వీళ్ళు ఖరాబ్ చేసేసారు. మళ్ళీ మనం మాట్లాడితే సేమ్ వాళ్ళను చేసినట్టే ఉంటుంది తప్ప, బట్ ఇది ఫ్యాక్ట్ ఏంటంటే దే నాట్ టేకెన్ అ సింగిల్ స్టెప్ టు మేక్ ఇట్ ప్రాపర్. ఒక్క స్టెప్ మంచి చేసినా ఈరోజు మనం డిబేట్ డిస్కస్ చేసేవాళ్ళం కాదు. ఇంకొకటి, ఈరోజు మీరు చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు జస్ట్ ఉన్నతరంగా పోకుండా, నేను సీఎం అని చెప్పి ఇంట్లో పడుకోకుండా ఈజ్ ఆన్ ఫీల్డ్. మీరు గమనించినట్టు ప్రతి విషయంలో కూడా నిన్న మనకు వరదలు వచ్చినా, ఈరోజు ట్యాంక్ బండ్ మీద మనం గణపతి చేసుకున్నా ఆ బాధ్యత, అంటే ఒక ఇంటి పెద్ద ఎంత బాధ్యత పరంగా ఉంటాడో అంతే బాధ్యతగా పర్సనల్ గా ఫీల్డ్కి వచ్చి ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్. డెఫినెట్లీ తనకు ఆలోచన ఉంటుంది, ఆలోచన ప్రకారం ముందుకెళ్తాం. ఇంకొకటి నెక్స్ట్ మనం గమనించాల్సి ఏంటంటే, మీరు చూడండి హైడ్రా వచ్చింది, హైడ్రా 100 మాట్లాడారు, వాళ్ళే అంటూ ఉన్నారు గవర్నమెంట్ కూలిపోతుంది, వాడు ఎగ్నెస్ట్ వీడి ఎగ్నెస్ట్ అన్నా సరే వీఆర్ వర్కింగ్ అనే ప్రాసెస్. అంటే ఒక సిస్టమ్ ప్రకారము ఎంత కష్టమైనా సరే నా ఇంట్లో ప్రాపర్టీ సరే పోయినా సరే అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అంతే కఠినంగా ఒకవేళ కేసీఆర్ ఆ రోజు ప్రామిస్ చేసినట్టు జస్ట్ డ్రామా కోసము, జస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం కాకుండా ప్రజల కోసం చేసినటువంటి వాగ్దానాలు ఒక్కటి నెరవేర్చిన ఈరోజు మనం అదృష్టం, మనం ఎంతో ముందుకెళ్లే వాళ్ళం. మీరు చూడండి ఈరోజు అక్కడ చంద్రబాబు నాయుడు అయినా, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు అయినా, రేవంత్ రెడ్డి గారు అయినా, ఎవరైనా సరే వీఆర్ అప్రిషియేటింగ్. అంటే కేసీఆర్ గారు ఉన్నారండి 10 సంవత్సరాలు. ఏంటండి సీఎంగా కేసీఆర్ గారు కూడా ఉన్నారు. మీరు చంద్రబాబు, రాజశేఖర రెడ్డి అప్రిషియేట్ పరిస్థితి లేదు కదా. కేసీఆర్ ని అప్రిషియేట్ చేసే పరిస్థితి లేదు, అదే మీకు చెప్తా ఉన్నా. కేసీఆర్ ని అప్రిషియేట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకవేళ మీరు గమనించండి, ఈ రోజు కూడా మనం ఇన్ని మాట్లాడినా, ఇన్ని డిబేట్లు మాట్లాడినా, ఇంత ప్రెస్ మాట్లాడినా బయటకు వస్తున్నా అండి. వై ఇస్ నాట్ కమింగ్? నిన్నంత గొడవ పెట్టారు వాళ్ళు,
తెలంగాణ గొడవ పెట్టారు. ఓకే, వెరీ గుడ్, యాక్సెప్ట్ ఆయన 13 ఏళ్ళు ఉద్యమం చేసిండు, 10 సంవత్సరాలు సీఎంగా చేసిండు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన బయటికి రావాల్సిన పని లేదు, ప్రభుత్వంగా మీ బాధ్యత ఉంటుంది. చెప్తా వెరీ గుడ్. ఏంటంటే ఆయన బయటకు రమ్మని ఎందుకు అంటున్నాము? ఆయన ఫోటో చూద్దామని కాదు రమ్మనేది. ఆయనకి ఇప్పటికైనా సోయొచ్చి ఫామ్ హౌస్ లోకి వెళ్ళి బయటకు వస్తాడా రాడా అనేది మా కాన్సెప్ట్. ఓకే మీరు అన్నట్టు ఓకే, కాసేపు రాజకీయాలు వద్దు రమేష్ గారు. ఈ వ్యవస్థలో మనం కూడా ఉన్నాం, ఈ గాలి పీల్చుతున్నాం, ఈ నీళ్లు తాగుతున్నాం, ఈ నీళ్లతో భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోతున్నాయి. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎక్కడెక్కడైతే పోతుందో అదంతా భూగర్భ జలాలు ఇప్పటికే కలుషితం అయిపోయినాయి. ట్యాంక్ బండ్లో మరి పుష్కలంగా నీళ్లు ఉంటుంది, ఆ నీటిని తోడే ప్రయత్నం ఎవరు చేయలేదు. అది రోజు రోజుకు రసాయనాలు, డ్రైనేజ్ వాటర్ మొత్తం అంతా కలిసిపోయి అదొక దుర్గంధభరితమైన తయారవుతుంది. దీని ప్రక్షాళనకు మనం ముందు అడుగు వేయాలా వద్దా చెప్పండి. 100% వేయాలి, వేస్తాం. అది మాతోనే సాధ్యం. 100% వేస్తాం. అది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తాం. నెక్స్ట్ ఇయర్ వరకు, అంటే ఇప్పుడు ఈ సంవత్సరం వదిలేద్దాం, నెక్స్ట్ ఇయర్ వరకైనా ఈ కార్యక్రమం అవుతుంది అంటారా? 100% మూసీతో పాటు మీరు చూస్తూ ఉండండి, ఈ సిటీ నడి ఒడ్డులో ఉంది. దీన్ని చేసుకుంటా మనం ఈ రోజు ఏమైతుందంటే మనం ఏం మాట్లాడినా పండుగలు ఉన్నాయి కాబట్టి కాంట్రవర్సీ అయితే కామ్గా ఉన్నాము. నెక్స్ట్ ఇయర్ వరకు దానికి ఆల్టర్నేట్ చేస్తారు డెఫినెట్. మీరు ఖచ్చితంగా చెప్తారా, ప్రభుత్వానికి చెప్తారా యాజ్ ఎ పార్టీ ప్రతినిధి? 100% అండి. ప్రభుత్వం చెప్పింది అండి, మొన్ననే చెప్పారు రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, మనము ఏది కావాలనుకున్నా ఈ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఏదైనా చేస్తాం. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ అండి రమేష్ గారు, మీరు అట్నే ఉండండి. సో డాక్టర్ గారు చెప్పండి. సో ఇప్పుడు చూస్తే మనము నిజంగా కొంత చేంజెస్ వచ్చినట్టే. జిహెచ్ఎంసి మా పక్కనే ట్యాంక్ బండ్, ఇటు హుసేన్ సాగర్ ఉంటే అటు సైడ్ ఎన్టీఆర్ గార్డెన్ పార్క్లో పెద్ద వాటర్ పాండ్ క్రియేట్ చేశారు. అట్లాంటి ప్లాస్టిక్ వాటర్ పాండ్స్ చాలా చోట్ల సిటీలో చేసి ఆల్మోస్ట్ ఒక 30% వరకు విగ్రహాలను అక్కడే నిమజ్జనం చేస్తున్నారు. అంటే ట్యాంక్ బండ్ మీద ప్రెషర్ పడకుండా, వాటర్ కలుషితం కాకుండా ఇలాంటి ఆర్టిఫిషియల్ పాండ్స్ని ఎక్కడెక్కడైతే పక్కనే క్రియేట్ చేయటం వల్ల మోస్ట్లీ మనకు ట్యాంక్ బండ్ మీద పొల్యూషన్ తగ్గించే ఉపాయం కావచ్చు. ఇంకో 5-10 సంవత్సరాల లోపల ఇంకా మార్పు రావచ్చు. ట్యాంక్ బండ్ అసలు వాడకుండానా, లేకపోతే విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ ఏదైతే సెంటిమెంట్ ప్రకారం ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయాలనుకుంటే తక్కువ నిమజ్జనం, అంటే మట్టి గణపతుల్ని నిమజ్జనం చేసి అలా జాగ్రత్త అందరూ కూడా అవేర్నెస్ తీసుకురావాలి. అలాంటి ప్రక్రియ కూడా జరగవచ్చు పోను. ఇప్పుడు విజయ్ గారు మీరు చెప్పండి. హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసినాము, చెరువులను రక్షిస్తాము, కుంటలు రక్షిస్తాము, నాలాలు రక్షిస్తాము, ఫిరంగి నాలా మీద నిర్మించిన అక్రమ నిర్మాణాలు తొలగిస్తాం, ఇదంతా ఓకే. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సెప్టిక్ ట్యాంకులుగా మారిపోయినాయి. ఎక్కడికక్కడ చెరువులు అనేవి సెప్టిక్ ట్యాంకులు, ఇంక్లూడింగ్ ట్యాంక్ బండ్ తీసుకోండి, మూసినా తీసుకోండి, అన్నీ కూడా సెప్టిక్ ట్యాంకులకు అటాచ్మెంట్ అయి ఉన్నాయి. ఈ దశలో ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం మరి ఇక చెరువుల నీళ్లు దేనికి, మంచినీటి కోసమో, ఆ తర్వాత ఆ చుట్టుపక్కల భూగర్భ జలాలు పెంపొందించడం కోసం కావచ్చు, వీలైతే వాటిని తాగునీటిగా వినియోగించుకునే వాళ్ళం గతంలో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం చెప్తున్న దానికున్న ఆ సెప్టిక్ ట్యాంకుల దగ్గర ఈ పరిరక్షణ చేయడం అనేది అంటే చాలా పెద్ద ప్రణాళిక అవసరం. ఏమంటారు? అందుకే హైడ్రా అనేది పనిచేసి చిత్తశుద్ధితో పనిచేస్తే స్వాగతించాల్సినటువంటి అవసరమే ఉన్నది. మనం ఏంది హైడ్రా పేరుతోటి ఇప్పుడు ఏమైనా దాదాపు 20 అంశాలు మొత్తం 110 ఎకరాల దగ్గరనే హైడ్రా ఆగిపోయింది. అవును. పెద్దవాళ్ళకి ఏం చేసింది, ఇవన్నీ ఏంది మధ్యతరగతి, బిలో మధ్యతరగతి, పేదోని దగ్గరనే వచ్చినాయి ఇవి ఇంతవరకు. మామూలుగా ఏదో 2 అంతస్తులు 3 అంతస్తులు ఇల్లు కట్టుకున్నారు. మరి ఇప్పుడు పెద్దోళ్ళ దగ్గరికి ఇంతవరకు జోలికి పోలేగా, పెద్దోళ్ళే ఎవరికి కొట్టలే, ఒక్కళ్ళు ఏదో కొట్టినామని చెప్తున్నారు. పల్లం రాజుకు సంబంధించి నాగార్జునది ఒకటి, పల్లం రాజుది ఒకటి, 2 చెప్తున్నారు. మిగతా వాళ్ళ బ్రదర్కి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చి ఇప్పటికి 30 రోజులు అవుతుంది. ఆ ఏరియా అంతా మరి దుర్గం చెరువు చుట్టూ ఉన్నటువంటిది ఒక్క ఇల్లు పోలే. మరి వాళ్ళది ఏమైనా రాజీ అయిందా? అందుకే చిత్తశుద్ధి, కమిట్మెంట్ అవసరం. ప్లస్ మన భారతదేశం లాంటి చోట్ల ఇంత జనాభా పెరిగింది. ఇప్పుడు సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకోవచ్చు, అది బఫర్ జోన్లో కట్టుకొని ఉండొచ్చు, ఈ ఉండుంటాయి. ఇప్పుడు మీరు సామాన్య ప్రజలు తీయాలంటే వాళ్ళ యొక్క అంచనా ప్రకారం ఇట్లా చూస్తే ఏది FTL, బఫర్ జోను, ఆక్యుపేషన్స్ మూసిస్తుంది, దాదాపు 5-6 లక్షల ఇల్లు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఒక ప్రభుత్వానికి సాధ్యమా? అందులో ఒక చిన్న రాష్ట్రం అంతే కదా. నువ్వు 6 లక్షల ఇల్లు తీయాలంటే నీకు ఎంత పెద్ద మందికి ఇబ్బంది అవుతుంది. మీరు అట్లా ఆలోచించారు. 6 లక్షల మంది ఇల్లు
తీసేయలేరు, అది అసాధ్యమైనటువంటి విషయం. ఒక కన్స్ట్రక్షన్ అయినటువంటిది ఇంతమంది తీసేయడం అంటే ఏ ప్రభుత్వానికి సాధ్యం కానటువంటి అంశం. మరి హైడ్రా తోటి ఏం చేస్తున్నారు? చిత్తశుద్ధి ఉండి కమిట్మెంట్ ఉంటే ముందు వాళ్ళకు సంబంధించినటువంటి ప్లస్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న చెరువులు కానీ, గండిపేట కానీ అండ్ హిమాయత్ సాగర్ కానీ మనం గత 2 సంవత్సరాలు అంటే ఈ సంవత్సరం మనం డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ కోసం వాడట్లేరు. ఎందుకు? కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కూడా మన అయిపోతే ఇంకా ఉండే. గోదావరి ఫేజ్ 1, ఫేజ్ 2 కూడా అయిపోయింది. గోదావరి నీళ్ళే తీసుకొచ్చి నింపుతున్నారు, గోదావరితోటే ఇచ్చే అటువంటిది. ఇప్పుడు డ్రింకింగ్ అవసరం కృష్ణ ఎంత ఉన్నా ఏంది డెడ్ స్టోరేజ్ నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయి కూడా తీసుకునేది పెట్టినటువంటిది. అది అయిపోతే హైదరాబాద్కు ఎప్పటికీ నీటి సమస్య రాదు. అయితే ఈ చెరువులని ఒక ప్రకృతి కోసము దాన్ని ఆహ్లాదకరంగా ఉపయోగించుకొని దాన్ని రక్షించడానికి ఇప్పుడున్న ఆక్యుపేషన్ చేసినవి కొన్ని నివాసం ఉంటే వాళ్ళని ఏ రకంగా ఎందుకంటే వీళ్ళ రెగ్యులేషన్ చేస్తారా, ఏది చేస్తారా, లేదా బఫర్ జోన్ మరి ముందు వీలే తీయాలి అన్నట్టు. దాని మీద నమ్మకం ఎప్పుడు వస్తుంది అంటే పెద్దలు ఉన్నాయి తీసేస్తే నీకు ప్రజానికం కూడా యాక్సెప్టెన్సీ చేస్తారు. నువ్వు పెద్దోళ్ళని బెదిరించి ఏదైనా సెటిల్ చేసుకొని కాపాడుతున్నారు అనే అనుమానాలు ఎక్కువైతున్నాయి. ఇప్పుడు హైడ్రా ఇంతవరకు పెద్దలే చూసింది మనది. ఒకటి పల్లంరాజు పేరు చెప్తారు వాళ్ళ బ్రదర్ది, ఇంకోటి నాగార్జునది. ఇంకెవరిదన్నా చూసిరా? ఇంకొకటి జయబేరి అంటే ఆయనకు నోటీస్ ఇచ్చిరు తప్ప కూలగొట్టుకోలే. వీళ్ళేదో వెంబడే పేదోళ్ళది కూలగొట్టేసి ఇంతవరకు చేసింది కూడా ఏంది 110 ఎకరాలు మాత్రమే మేము స్వాధీనం చేసుకున్నాం అనేది అఫీషియల్గా ఇచ్చినటువంటిది. మరి ఇవన్నీ ఏమైతే అందుకే ఇట్లాంటి అనుమానాలు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొని హైడ్రాని ఇంప్లిమెంటేషన్ చేయాలి. పొల్యూషన్ అందుకో భాగంగా మనం ఎట్లాగో హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ గండిపేట హిమాయత్ సాగర్ భవిష్యత్తులో వాడరండి. అందుకని నివాస యోగ్యం పెరగాలి కాబట్టి జనాభా పెరుగుతుంది కాబట్టి నా అభిప్రాయం 311 జీవోని ఎత్తేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. 311 జీవోని తీసేయాలి అవసరం. ఎందుకంటే అక్కడ జనాభా పెరిగింది, ఎప్పుడో వచ్చింది. ఆ ఊర్లో నగరం విస్తరించడమే కాకుండా 311 జీవోలో ఉన్న 80-100 గ్రామాల్లో కూడా గ్రామ కంటాలు జనం పెరిగాయి. అప్పటికిప్పటికి వాడు ఎడగట్టుకోవాలి, ఇల్లు 4 అంతస్తులు కట్టుకోవాలంటే 311 జీవో అడ్డు వస్తుంది. మనిషి నువ్వు చెరువులను కాపాడాలి ఊకోరు, ప్రజలు కట్టుకుంటూనే ఉంటారు. ఇక అది ఆగే పని కాదు నీకు దాన్ని. అందుకని 311 జీవో ఎత్తేయాల్సినటువంటి అవసరం. దానికి ఆల్టర్నేటివ్గా డ్రింకింగ్ వాటర్ మెయిన్ ఏంది గండిపేట మనకు అది డ్రింకింగ్ వాటర్ కదా. డ్రింకింగ్ వాటర్ ఆ 2 చెరువులే వాడకుండా మన కృష్ణా గోదావరి తీసుకొచ్చారు. ఆల్రెడీ తీసుకొచ్చి ఒక ప్రయోగం కూడా చేసి హైదరాబాద్ మీద 2 సంవత్సరాలు వాళ్ళే నేను అవసరం ఉన్నప్పటికీ గండిపేట హిమాయత్ సాగర్ ప్రభుత్వం అప్పుడు ఆపిపెట్టింది వాడలే. డ్రింకింగ్ వాటర్ మొత్తం కృష్ణా గోదావరి వాటరే వాడింది. ఇప్పుడు ఈ సంవత్సరము వాడినట్టుంది. దాని ప్రయోగం చేశారు. మనం వాడకున్నా సరిపోతున్నాయా, హైదరాబాద్ తట్టుకుంటుందా లేదా డ్రింకింగ్ వాటర్ అనేది కూడా ఆ ప్రయోగం కూడా అయింది, ప్రభుత్వం చేసింది. 1 మినిట్ విజయ్ గారు. డాక్టర్ గారు ఇప్పుడు హుస్సేన్ సాగర్లో నీళ్లు ఉన్నాయి, దాన్ని తోడేయడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. అట్ ద సేమ్ టైం అదే నీటిని మంచి నీటిగా మలుచుకునే ఏదైనా ఉందా వైద్య దీంట్లో టెక్నికల్గా కావచ్చు, సాంకేతిక పరంగా? అంటే డ్రింకింగ్ వాటర్గా ఇప్పటి వరకు అయితే ఫిల్టర్ చేసి మళ్ళీ అందులోకే పంపిస్తున్నారు, శుద్ధి చేసి పెడుతున్నారు తప్ప డ్రింకింగ్ వాటర్గా కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఎనార్మస్ మంజీరా వాటర్ ఉంది, ఎందుకంటే ఆ పాండ్ వాటర్ని డ్రింకింగ్ వాటర్గా కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవరకు ప్రతి ట్యాప్లో మంజీరా వాటర్ వస్తుంది, దాన్ని మనం ఆర్ఓ కింద చాలామంది కన్వర్ట్ చేసుకుంటున్నారు. ఈవెన్ మంజీరా వాటర్ కూడా చాలా శుద్ధికరమైన వాటరే కాబట్టి ఈ ట్యాంక్ బండ్ వాటర్ని శుద్ధి చేసి అక్కడే పరిసర ప్రాంతాల్లో జీవరాశులకు వాడుకునే విధంగా మనకు టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ డెవలప్ చేసే విధంగా ఉంచితే దానికి సరిపోతుంది. సో మనకు ఇప్పుడు కృష్ణా గోదావరి వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ మనకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి కూడా సఫిషియెంట్ వాటర్ వస్తుంది. సో అది మనకు సఫిషియెంట్ సరిపోతుంది. కానీ ఏవైతే మనకు ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం సిటీలో కాంక్రీట్ జంగిల్ అవుతుంది. ఒకప్పుడు 80 లక్షల పాపులేషన్ ఇప్పుడు 1,60,70,000 70 వరకు పెరిగిపోయింది. అంటే హ్యూమన్ పొల్యూషన్ కూడా పెరిగిపోయింది. మనుషులు వాళ్ళు విసర్జించే స్టూల్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ మనకు మన డ్రింకింగ్ వాటర్ కెనాల్స్లో చెరువులలోకి వస్తున్నాయి. అన్నట్టు ఆ కెమికల్ ఫ్యాక్టరీస్ కూడా పైప్ లైన్స్ కనెక్ట్ చేసేస్తున్నారు. ఇవేందో చాలా ఫ్యాక్టరీలు మనకు షిఫ్ట్ అయినా కూడా ఈ హ్యూమన్ పాపులేషన్, కాంక్రీట్ జంగలు, వీటన్నిటికీ వరదలు. సపోజ్ మొన్న విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్ హైదరాబాద్లో వచ్చి ఉంటే మన హాలత్ ఎలా ఉండదండి? మనకు వాళ్ళకన్నా కనీసం రివర్ ఉంది, మనకు ఎలాంటి రివర్ లేదు. ఆ మూసీ నది చాలా సన్నబడిపోయి ఎక్కడ ఫ్లడ్స్ వచ్చినా మనకు
97లో ఇక్కడ ఫ్లడ్స్ వచ్చిన దానికన్నా విజయవాడ ఫ్లడ్స్ ఇక్కడ నిజంగా ఊహించుకుంటే భయంకరంగా ఉండేది. ఎందుకంటే అంతా రోడ్ల మీద ఉంటుంది వాటర్, డ్రైనేజ్ ప్రాపర్ సిస్టమ్ లేదు, మూసీ నది సరిపోదు, కృష్ణా రివర్ లాగా అవుట్లెట్ లేదు మనకు. సో జస్ట్ ఇమాజిన్. సో మనకు ఇప్పుడు ప్యారలల్గా మనకు కాంక్రీట్ జంగల్ ఎట్లుందో దాని కింద డ్రైనేజ్ సిస్టమ్ కూడా అంత వెడల్పులో ఉంటే గానీ మనకు రేపు ఫ్లడ్స్ డేంజరస్ అన్నది ఉండదు. రేపు ఇట్లా అలాంటి వర్షాలు వస్తే లో ట్యాంక్ బండ్ మొత్తము 10-12 ఫీట్లతో నిండిపోతే కొన్ని లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇలాంటి ఫ్లడ్స్ ను ఊహించుకొని ఆ వరదలలో మునిగినా కూడా ఆటోమేటిక్ గా సరిపోతారు. అందుకని నేను అనేది ఏంటంటే దాన్ని ముందు ఊహించుకోండి. విజయవాడను ఊహించుకోండి సరిపోతుంది. మెడ్రాస్ ను ఊహించుకోండి, మెడ్రాస్ చెన్నై సో 100% ఉంటుంది. మొన్నటి ఎవరు ఊహించలేదు. సో జస్ట్ ఇమాజిన్ హైదరాబాద్ వాటన్నిటికీ రివర్స్ ఉన్నాయి, మనకు రివర్ లేదు. ఒక్క మూసీ నది అనేది చాలా సన్నబడి ఎక్కడైనా కూడా ఓవర్ఫ్లో అయ్యి ట్యాంక్ బండ్ నిజంగా అశోక్ నగర్ మూసీ కాలువ నిండిపోతే ట్యాంక్ బండ్ వరకు 10 ఫీట్ల నీళ్ళతో నిండిపోతే మొత్తం ఆల్మోస్ట్ 50% ఆఫ్ పాపులేషన్ మునిగిపోతుందండి. దాంతో ఎంతమంది చనిపోతారు. సో ఇది ఇమాజిన్ చేసుకొని ఈ రోజు పాలకులు నిజంగా సీరియస్గా ఆలోచించి దీనికి ప్యారలల్ రోడ్స్ ఎంత వెడల్పు ఉన్నాయో దాని కింద అంత డ్రైనేజ్ కట్టగలిగితే వాటర్ని అంతా ఏదో ఒక రూపేణ బయటికి తీసుకుపోగలిగితే రేపు ఎలాంటి ఫ్లడ్స్ వచ్చినా మనకు ఈ ఇక్కడ ఉండే స్లమ్లో ఉండే వాళ్ళకి జనాలకి స్లమ్లలో మన కనీసం 20-25% పాపులేషన్ ఉంది. 20-25% పాపులేషన్ అంటే దాదాపు 30-40 చెప్పినట్టు 5-6 లక్షల గృహాలు కాదు, 40-50 లక్షల మంది చనిపోయే ఆస్కారం ఉంటుంది. ఈ కాలువలే నిండిపోయి ఓవర్ఫ్లో అయ్యి కొట్టుకుంటే అంటే విశ్వనగరంలో మరొక విస్ఫోటనం జరగబోతుందండి. విజయవాడ చూసిన తర్వాత ఏదైనా కావచ్చు. సో 45 సెంటీమీటర్ల మున్నేరు వాగొచ్చి ఆ గృహాలన్నింటిని ముంచెత్తింది కదా, అక్కడ ఏదైనా ఆరోగ్య సమస్యలు 100% కలరా వచ్చింది, డర్మటైటిస్ వచ్చింది, లూజ్ మోషన్స్, డిహైడ్రేషన్, చాలా సమస్యలు వచ్చాయి అక్కడ. టైఫాయిడ్ ఫీవర్స్ పెరిగిపోయాయి. ఈ మధ్య ఈ మస్కిటో చేయబట్టి డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువగా అయిపోయాయి, మలేరియా. సో ఇలాంటి వ్యాధులు అనేది వాటర్ బాన్ డిసీజెస్. ఇవన్నీ వాటర్ కలుషితం అవడం అనుకోండి. ఈవెన్ పాము కాట్లు, ఆ ఇళ్లలోకి పాములు రావడము, ఈవెన్ మొసళ్ళు రావడం, వీటన్నిటితోటి కూడా చాలా మందికి ఇంజురీస్ అయినాయి. సో అబ్సల్యూట్లీ ఈ ఫ్లడ్స్ అనేది చాలా వరకు పొల్యూషన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్టికులర్గా మనం ఊహించుకోవాలి. ఈ హైదరాబాద్ సిటీని రేపటి ఇలాంటి సిటీ కాకుండా ఉండాలంటే ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే విజయ్ గారు, మీరు చెప్పండి, ఇట్లాంటి వ్యవస్థలో మీడియా కావచ్చు, తర్వాత మరి సమాజ హితోపదేశం కోసం ఏం చేస్తే బాగుంటుందండి? నిరంతరం కార్యక్రమాలు చేపట్టాలి. ప్రజల్లో చైతన్యవంతం చేసే కార్యక్రమాలని నిరంతరం ప్రతి సోషల్ మీడియాలో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అవేర్నెస్ బాగా పెంచాలి. కార్యక్రమాలు ఇట్లా డాక్టర్స్ లాంటి వాళ్ళతోటి ఉపన్యాసాలు ఇప్పించడం, అదేవిధంగా మీడియానే స్కూల్లోకి వెళ్ళడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో కొంచెం చదువుకున్న తర్వాత మానేసిన యూత్ ఉంటుంది. యూత్ ఇట్లాంటి సెలబ్రేషన్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పర్యావరణం ఏ రకంగా నష్టమవుతుంది. ఇటీవల ఒక ఎగ్జాంపుల్ వచ్చింది, ఒక పర్యావరణవేత్త భూమికి జ్వరం వచ్చింది, జ్వరం పెరిగితే ఏమవుతుంది, మొత్తము అయిపోతుంది. అట్లా వేడి పెరిగింది, వేడి పెరిగితే గ్లోబలైజేషన్. ఇట్లాంటి చిన్న ఎగ్జాంపుల్స్ తోటి ప్రతి ఒక్కరికి ఇట్లా భూమి మీద ప్రేమ, వాటర్ మీద ప్రేమ, ప్రకృతి మీద ప్రేమ కలిగించే విధంగా నష్టం చేయొద్దు. మనం ఆల్టర్నేటివ్ ఉపాధికి సంబంధించిన నష్టం చేయడం ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి అనేది మెయిన్ ప్రధానంగా ఏంటంటే మనకు ఇంత పెద్ద జనాభా కాబట్టి ఉపాధి మేజర్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ ఉపాధి కోసం ప్రకృతి నష్టమైనా ఏం లేదు అనేది పోతుంటుంది. ఎవరికైనా ముందు తను బతకాలి కదా, తన ఉనికి కాపాడుకోవడం కోసం ప్రకృతి నష్టమైనా ఏం లేదు అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. ఆ ధోరణి పోయే విధంగా నువ్వు ఉపాధి కల్పించే విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. చేసినట్లయితే ఇట్లాంటి తగ్గిపోతుంది. ఇది సాధ్యం కావాలంటే అదే ఉపాధి మెయిన్. ఇప్పుడు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళు పర్యావరణాన్ని ఇంత నష్టం చేసేటువంటి చర్య చేయరు. నువ్వు ప్రతి ఒక్క ఆ స్థాయికి తీసుకెళ్ళాలి. ఎడ్యుకేషన్లో ఈ రకంగా తీసుకెళ్ళామనుకో
వాళ్ళు కూడా ఇంత అడావుడిగా ఇదంతా చేయరు వాళ్ళు కూడా. ఏదో పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనేటువంటిది. ఇప్పుడు అదే ఇంటర్నేషనల్ కార్నివాల్స్ జరుగుతుంటాయి అమెరికాలో. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు అది కాకుండా అందులో అది పార్ట్, ఇక అదేంది అది పార్ట్, ఓటుకు సంబంధించిన పొలిటికల్ గేమ్ పార్ట్. వీళ్ళే పబ్లిక్కే అవేర్నెస్ వచ్చింది అనుకో, నువ్వు ఎంత ఓటు బ్యాంక్ రాజకీయం చేసుకున్నా ఏం జరగనట్టు. ఇప్పుడు కార్నివల్ సార్ చెప్పినట్టు అమెరికాలో కావచ్చు, యూరోప్లో కొన్ని కార్నివాల్స్ వాళ్ళు పర్యావరణ అనుకూలమైనటువంటి కార్నివాల్స్ చేస్తారు. ఒక సొల్యూషన్ కూడా చెప్పారు డాక్టర్ గారు, ఎక్కడికక్కడ ప్లాస్టిక్ సిటీ ఎక్స్పాన్షన్ కూడా జరగాలండి. ఇప్పుడు కంజెస్టెడ్ లో కాంక్రీట్ జంగల్ కన్నా సిటీ ఎక్స్పాన్షన్ ఎక్కువగా పార్కులు డెవలప్ చేస్తూ వాటర్ పాండ్స్ డెవలప్ చేస్తూ సిటీ ఎక్స్పాన్షన్. ఇప్పుడు ట్రిపుల్ అంటే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, అక్కడి వరకు ఎక్స్టెండ్ అవుతూ పోతూ ఉంటే మధ్య మధ్యలో చెరువులు, అందులో సందేహం లేదు, అది జరగాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో విస్తరణ విషయంలో రోజు రోజుకు వేగంగా జరగాల్సిందే. జరుగుతుంది. నగరం 4 మూలలా కూడా పెరుగుతూనే ఉంది. అందులో ఎలాంటి ప్రతిరోజు వేలాది మంది ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ బతుకు తెరువు కోసం వస్తున్నారు. రమేష్ గారు ఓకే, 4వ నగరాన్ని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆ దిశలో మనం పోతున్నాము. సో ఇందులో తెలంగాణ ప్రజలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మాత్రం ఓవరాల్గా ఒక అవేర్నెస్ అయితే వస్తుంది. హైదరాబాద్ నగరం గొప్పగా అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం ఇలాంటి వాటిపై కూడా దృష్టి పెడితే రేపు పొద్దున అంటే ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా కూడా మనం ప్రణాళికలు చేసుకోవాలి. విశ్వనగరంగా చెప్పుకుంటున్నాం. మరొక విస్ఫోటనానికి కూడా అంటే మొన్న ఖమ్మంలో మున్నేరు వాగు ముంచేసింది, అక్కడ వాగులు ఉన్నాయి. సో ఫ్లడ్స్ వెళ్ళిపోతున్నాయి. కానీ మనకు దీనికి సంబంధించి ఒక మూసీ నది తప్ప హైదరాబాద్కు వేరే నది లేదు. ఇప్పుడు ఎక్కడికక్కడ మరి కాలుష్యం పెరిగిపోతుంది. రేపొద్దున జల ప్రళయం కనుక సంభవిస్తే లక్షలాది మంది కూడా నీట మునిగి అంటే ఆ నీళ్ళలో మునిగితే సరిపోతుందండి, ఇంకా ఊపిరాడకపోవడం ఇదంతా కాదు. ఒకవేళ వాడు బయటపడ్డా కానీ చర్మ రోగాలతో మిగతా వాటితో కూడా మరి ఈ రుగ్మతులన్నీ ఉంటాయి. సో ప్రభుత్వం ముందు పెద్ద బాధ్యత ఉంది. ఇది నెరవేరుస్తుంది అంటారా? 100% ప్రభుత్వం కట్టుబడి ఉన్నది, నెరవేరుస్తుంది. మేము చాలా ప్లాన్గా అంటే మాకు ఆల్రెడీ అర్థమైంది. లాస్ట్ 5 సంవత్సరాలప్పుడే మాకు అర్థమైపోయింది ఏం చేయాలనేది. ఆ ప్లాన్ ప్రకారం నడుస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఓకే, అందుకే 4వ నగరం అంటా ఉన్నాం. దాని తర్వాత మూసీ నది కూడా డెవలప్ చేస్తాం. ఇప్పుడు 20 వచ్చే సంవత్సరానికి ట్యాంక్ బండ్ పైన కూడా గణపతి ఇలా కాకుండా ఆల్రెడీ ప్లాన్ చేస్తాం డెఫినెట్. ఓకే, ఆ నీటిని కూడా శుద్ధి చేసే కార్యక్రమం చేపడతారు నిరంతరంగా. 100% సార్. కేసీఆర్ మర్చిపోయింది కదా, దాన్ని చేయాలి కదా, మా బాధ్యత కదా. ఓకే చెప్పండి డాక్టర్ గారు. ప్రజలు వాస్తవానికి తాగునీటి విషయంలో అంటే మనం ఆహారం తీసుకునేది తక్కువ మోతాదులో ఉంటుంది, నీరు ఎక్కువ మోతాదులో తీసుకుంటాం. ఆ నీరు కనుక స్వచ్ఛమైన నీరు తాగని పక్షంలో బాడీలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి? దీనికి డాక్టర్గా మీరు ఏం చెప్తారు? ప్రజలు వాటర్ బాండ్ డిసీజెస్ ఎక్కువగా కామన్ అండి. అశుభ్రంగా ఉండి వాటర్ సరైన ప్రాపర్గా ఆర్ఓ వాటర్నే కాదు, నార్మల్ పర్సన్ మంజీరా వాటర్ కానీ లేకపోతే గ్రౌండ్ వాటర్ కానీ ప్రాపర్గా కాచి వడకాచి తాగితే నో ప్రాబ్లం. సో అలాంటి వాటర్ మనకు రిసోర్సెస్ కృష్ణా గోదావరి నుంచి ఎట్టి పరిస్థితుల్లో అన్ని వేళలా ప్రతి ఒక్క చోట అవైలబుల్ చేయాల్సిన ఒక దారి మనకు. ఈ కలుషితమైన చెరువులలో వాటర్ ముట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా బెస్ట్ అండ్ డ్రింకబుల్ వాటర్ని ప్రజలకు ఇవ్వగలిగితే దానికి మించిన రిసోర్స్ లేదు. అనవసరంగా వాటర్ కొనుక్కొని ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. సో అలాంటి ప్రయోగం గవర్నమెంట్ చేయాలి. ఈ గవర్నమెంట్ కలుషితం లేని వాటరు, వైద్యము, ఎడ్యుకేషన్ ఈ 3 ప్రజలకు ఫ్రీగా బెస్ట్గా అందియగలిగితే దానికి మించిన ఇది లేదండి. దానివల్లనే ప్రజలలో వాళ్ళకు మంచి పేరు వస్తుంది. డాక్టర్ గారు ఇంకొక విషయం, గోదావరి కృష్ణ వాటర్ సురక్షితమైందని మీరు చెప్తున్నారు. నేను కూడా మనం రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం. సో అక్కడ కూడా ఎన్టీపీసీ సింగరేణి కాలుష్యాలు కావచ్చు, తర్వాత డ్రైనేజ్ వాటర్ కూడా కలుస్తున్నాయి ఈ 2 నదులలో. అప్పుడు కూడా మరి వాటర్ కొంత కాలుష్యమయ్యే పరిస్థితి ఉంటుంది కదా. గోదావరి వాటర్లో కృష్ణా రివర్లలో మనకు 90% శుభ్రమైన వాటర్ ఉంటే 10 to 20% మనకు కలుషితమైన వాటర్ ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని మనం సరైన పద్ధతుల్లో డ్రింకింగ్ వాటర్గా మార్చగలుగుతాము అప్పుడు శుద్ధి అయిన వాటరే మనకు అందుద్ది. కాబట్టి దర్ ఇస్ నో ఆప్షన్, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఈ ఇండస్ట్రియలైజేషన్ ని దూరమన్నా తీసుకెళ్ళాలి, లేకపోతే చెరువులలో కనెక్షన్ లేకుండా చూసుకోవాలి. అది కాకుంటే ఈ ప్రాపర్ వాటర్ని శుద్ధి చేసి ప్రజలకు అందించాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్. కాబట్టి ఈ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇలాంటి టాక్సిన్స్, మెటల్ టాక్సిన్స్ ఇలాంటి ప్రొడక్ట్స్ మనకు
ఊపిరితిత్తులకు, పేగులకు, అలాగే లివర్కి, కిడ్నీకి మెటబాలిజం యాక్టివిటీలో డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంటుంది ఈ టాక్సిన్స్ వల్ల. సో ఇలాంటి రిఫ్రెష్ అయిన వాటర్ని, శుభ్రమైన ఫుడ్ని, అంటే హాట్ ఫుడ్ని తీసుకోవడం, చల్లగా అయిపోయి అదేదో పురుగులలో పోయి చెడిపోయిన ఫుడ్ కన్నా హాట్ ఫుడ్, ఫ్రెష్గా తయారు చేసిన ఫుడ్ని తీసుకుంటే ప్రజలలో ఇలాంటి సమయాలు సీజనల్ డిసీజ్ డాక్టర్స్గా అంటే మీరు ఐఎంఏ అసోసియేషన్ ఉంది, తర్వాత డాక్టర్స్ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందంటారా? అబ్సల్యూట్లీ. మేమైతే ఎక్కడైనా మా సిఎస్ఆర్ యాక్టివిటీస్లో ఇది ఒక భాగంగా మేము ప్రతిరోజు ఈవెన్ మనకు ప్రతి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఆఫ్ డేస్లలో కూడా మనం నిన్న ఫస్ట్ ఎయిడ్ డే చేసుకున్నప్పుడు కూడా మేము ఈ నార్కోటిక్స్ మీద చెప్తున్నాం, నార్కోటిక్స్ సిపిఆర్ మీద చెప్తున్నాం, ఫస్ట్ ఎయిడ్ మీద చెప్తున్నాం, టీబీ ముక్త అభియాన్ మీద చెప్తున్నాం. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని ఈ ఈవెంట్స్ ఆఫ్ డేస్లో మేము ప్రమోట్ చేస్తున్నాం. కానీ ఇది ఇంకా మమ్మల్ని మేము ఇచ్చే సెమినార్స్ని మీడియా కూడా ఎక్కువ శాతం దీన్ని సోషల్ మీడియాలో పెట్టగలిగితే డెఫినెట్లీ యూస్ఫుల్. అందులో భాగంగానే మనం ఈరోజు డిబేట్ చేసాం. థ్యాంక్ యూ విజయ్ గారు, అలాగే డాక్టర్ విజయ్ భాస్కర్ గారు. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. ఇక మరి జై గణేష అన్నాం, బై గణేష అంటున్నాము. తో మరి ఇక కాలుష్యం హమేషా వర్ధిల్లకుండా కూడా మరి రాబో ఏదైతే దేవీ నవరాత్రుల విషయంలో మరి మట్టి విగ్రహాలనే తయారు చేసుకొని వాటిని వాడడం ద్వారానే బతుకమ్మకు సంబంధించి కూడా నిమజ్జనం నీళ్ళలో చేయకుండా సహజమైన గుట్టలు, కొండ ప్రాంతాలు చేస్తే ఖచ్చితంగా మన పర్యావరణం మనమే రక్షించుకుంటాం. సో అందరం కూడా స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ స్వచ్ఛమైన నీటిని తాగే అవకాశం ఉంటుంది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి News 360.